Now, friends, I want to bring to you Exodus chapter 20. ప్రియ స్నేహితులారా, నిర్గమకాండము 20వ అధ్యాయాన్ని చూద్దాం. Exodus chapter 20 నిర్గమకాండము 20వ అధ్యాయము and verse 5. 5వ వచనం. Please bring your Bibles with you. If they have gathered dust them up and bring them. దయచేసి మీతో పాటు బైబిల్ గ్రంథాన్ని తీసుకొని రండి. ఒకవేళ దుమ్ము పడితే దుమ్ము దులుపుకొని తీసుకొని రండి. Don't wait until some member of your family is dying to take that Bible and put it under the pillow. మీ ఇంట్లో ఎవరైనా చనిపోతున్నప్పుడు వారి తల కింద బైబిల్ పెట్టే వరకు తీయకుండా ఆ బైబిల్ దుమ్ము పట్టనివ్వద్దు. I was a cricket player and a tennis player. నేను క్రికెట్ ఆటను మరియు టెన్నిస్ ఆటను ఆడుతుండేవాడిని. But I always took my Bible with me to my matches. కానీ ఎల్లప్పుడూ కూడా ఆటలు ఆడడానికి నాతో పాటు బైబిల్ని కూడా తీసుకుని వెళ్తుండేవాడిని. Don't be ashamed of God's holy word. దేవుని పరిశుద్ధ గ్రంథం గురించి ఎల్లనడు సిగ్గుపడవద్దు. It will judge you, the presidents and prime ministers and all men. దేవుని వాక్యము ఆ దేశ అధ్యక్షులను, ప్రధానమంత్రులను, మనుషులందరినీ తీర్పు తీరుస్తుంది. Now the 20th chapter of Exodus in verse 5. నిర్గమకాండం 20వ అధ్యాయము 5వ వచనం. 4th verse says, 4వ వచనం చెప్తుందంటే, Thou shalt not make unto you any graven image or any likeness of anything that is in heaven above, or that is in the earth beneath, or that is in the water under the earth. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళు అందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు. The simple question is, are you the maker of God or God your maker? సర్వసాధారణమైన ప్రశ్న ఏమిటంటే, మీరు దేవుడిని తయారు చేస్తున్నారా లేకపోతే దేవుడు మిమ్మల్ని తయారు చేశాడా? It is an insult to the living and holy God that puny people like you and me should put our hands to some sculpturing or some form making and create gods. నీలాంటి నాలాంటి మరుగుజ్జు అయిన వ్యక్తులు ఏదో ఒక శిల్పాన్ని తీసుకొని ఏదో ఒక రూపాన్ని చేయడం అనేటువంటిది దేవునికి ఎంతో అవమానం తీసుకొస్తుంది. God's command has forbidden it, whether it is in Kerala or whether it is in Rome or whether it is in America, wherever. కేరళ రాష్ట్రంలో కానీ, అమెరికాలో కానీ, రోమ్లో కానీ, ఎక్కడైనా సరే వీటిని ఆపివేయండి. Thou shalt not make any image. నీవు ఏ విగ్రహమునైనను ఏ రూపమునైనా చేయకూడదు. 5వ వచనం. Thou shalt not bow down thyself to them. వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు, nor serve them. వాటిని పూజింపకూడదు. For I, the Lord your God, am a jealous God. ఏలైనగా నీ దేవుడైన యెహోవా నగు నేను రోషము గల దేవుడను. Visiting the iniquity of the fathers upon the children unto the third and fourth generation. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, showing mercy to thousands of them that love me and keep my commandments. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడినై ఉన్నాను. How amazing. ఎంత ఆశ్చర్యమండి. When you obey God, మీరు దేవునికి లోబడితే the blessings will continue upon generations. దేవుని ఆశీర్వాదములు తరతరాలకు కొనసాగుతాయి. There is what is called the generational sin. తరతరాలకు కొనసాగే పాపం అనేది ఉన్నది. And in many families you can see it. అనేక కుటుంబాల్లో పాపములు కొనసాగుతూ ఉన్నాయి. The same history of suffering. ఈ యొక్క శ్రమలు, బాధలు కొనసాగుతూ ఉంటాయి కుటుంబాల్లో. And you know, my friends, I have often got to deal with these chronic cases. ప్రిస్నేతులారా, అనేక కుటుంబాల్లో ఉండేటువంటి కుదరని రోగాల గురించి, కుదరని వ్యాధుల గురించి నేను వ్యవహరిస్తూ ఉంటాను. A man who lived a very wicked life as a cinema editor came to see me.
సినిమాలో ఎడిటర్గా పనిచేసే ఒక వ్యక్తి, అంత దుష్టమైన జీవితం జీవించిన వ్యక్తి నన్ను చూడడానికి వచ్చాడు. He said, I have deceived even my doctor. నేను నా డాక్టర్ గారిని మోసం చేశానండి. I did not give him the fees which I owe him. నేను అతను చెల్లించవలసినటువంటి ఫీజు కూడా చెల్లించలేదు. And after editing my movies, నా సినిమాను ఎడిట్ చేసిన తర్వాత, where I show some Rani, some queen running away with some man or something, ఒక రాణి వేరొక వ్యక్తితో లేచిపోవడం గురించి నేను I would come home నేను ఇంటికి వచ్చేవాడిని. and I would think that my wife was planning the same sequence. అదే రీతిగా నా భార్య కూడా వేరే ఒకరితో లేచిపోయిద్దామో అని So I అనుమానపడుతుండేవాడిని. would beat her terribly. కాబట్టి ఎంతో భయంకరంగా నా భార్యను కొడుతూ ఉండేవాడిని. Now my two little children also have got my asthma. నాకున్నటువంటి ఆస్తమా రోగము నా ఇద్దరు చిన్న పిల్లలకు కూడా వచ్చింది. When he repented, when he came and I told him, there are big rocks in your heart, sins which you must confess. నేను అతనితో ఏం చెప్పానంటే, నీవు ఒప్పుకోవలసిన అనేకమైన పాపములు నీ హృదయంలో ఉన్నాయండి, హృదయంలో అనేక బండ్లు ఉన్నాయి, వాటిని తీసివేసుకోవాలని చెప్పాను. Ask your wife for your pardon for unfaithful living. నీ భార్యతో అపనమ్మకంగా జీవించావు కాబట్టి భార్యని క్షమాపణ అడుగు. He went and did so. అతను వెళ్ళి తన భార్యని క్షమాపణ అడిగాడు. He went to the doctor. తాను మోసం చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. Told the doctor, here's your money. ఇదిగో అంటే చెల్లించవలసిన ఫీజు అని చెప్పి డాక్టర్ గారికి ఫీజుని చెల్లించాడు. God healed him. God healed his children. దేవుడు తన పిల్లలను తనను కూడా స్వస్థపరిచాడు. What a blessing you can bring to your children and your grandchildren. ఆ రీతిగా పశ్చాత్తాపడితే మీ పిల్లలకు మీ మనవాళ్ళకి ఎంతో దీవెనకరంగా మారగలరు. My father lived a very clean life. He was a sports person. మా నాన్నగారు కూడా మంచి క్రీడాకారుడు, శుభ్రమైన జీవితాన్ని జీవించాడు. And very strong. ఎంతో బలవంతుడిగా ఉండేవాడు. But he followed holiness unto the Lord. కానీ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. No untruth. తనలో ఏ అసత్యం ఉండేది కాదు. No covetousness, no greed. ఏ లోభము గాని దురాశ గాని ఉండేది కాదు. I was brought up in a little heaven. ఒక చిన్న పరలోకంలో నేను పెంచబడ్డాను. My father and mother loved the Lord and obeyed the Lord. మా అమ్మగారు నాన్నగారు ప్రభువుని ప్రేమించి ప్రభువుకు లోబడి జీవించారు. This Bible was presented live to me in my house. ఈ బైబిల్ గ్రంథము నా ఇంట్లో నాకు ఒక సజీవ సాక్ష్యముగా ఇవ్వబడినది. All the works in the Bible I began to see from my childhood. బైబిల్ గ్రంథంలో చేయబడిన అద్భుత కార్యములన్నీ కూడా చిన్న పిల్లవాడిగా నేను మా ఇంట్లో చూశాను. Do not forget, my beloved people. ప్రియ స్నేహితులారా, విషయాన్ని మర్చిపోవద్దు. The Bible came to you long before it came to other parts of India. భారతదేశంలో అనేక ప్రాంతాలకు చేరడానికి ముందుగానే బైబిల్ నీకు చేరిందని తెలుసుకో. And there are people who went out from Kerala, and sometimes I see them in distant places. కేరళ నుండి అనేక ప్రాంతాలకు ప్రజలు వెళ్ళారు. వారిలో కొంతమందిని ప్రపంచంలో అనేక మూలలో నేను చూస్తూ And ఉంటాను. I see them also preaching the gospel. సువార్తను వారు బోధించడం కూడా నేను చూస్తూ ఉన్నాను. But unfortunately in this country, కానీ ఈ దేశంలో దురదృష్టవశాత్తు we feel we need a sponsor in America. సువార్త ప్రకటించాలంటే అమెరికా నుండి ఎవరైనా స్పాన్సర్ చేయాలండి అని మనం భావిస్తున్నాం. Everywhere people say I need a sponsor. ఎక్కడ చూసినా మాకు స్పాన్సర్లు కావాలని ప్రజలు చెప్తూ ఉన్నారు. Let me tell you, the greatest sponsor under whom you can work, నీవు సేవ చేయదగినటువంటి అతి గొప్ప స్పాన్సర్ ఎవరంటే, the greatest committee under which you can work, నీవు సేవ చేయదగినటువంటి అతి గొప్ప is కమిటీ ఎవరంటే the Father, Son, Jesus and the Holy Spirit. తండ్రి, కుమారుడైన యేసు ప్రభు మరియు పరిశుద్ధాత్మ దేవుడు. He will never die. వారెన్నడూ మరణించరు. His promises will never fail. ఆయన ఇచ్చే వాగ్దానములు ఎన్నడూ తప్పిపోవు. He loves you with an everlasting love. ఆయన మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు. But కానీ so many of us are putting our sins on the bosoms of our children. మనలో ఎంతమంది మన పాపాలను మన పిల్లల యొక్క వీపు మీద పెడుతూ ఉన్నాం. If you turn to Jeremiah 32nd chapter, ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయము and the 18th verse, 18వ వచనం, this is what it says. అక్కడ ఎలా వ్రాయబడి ఉన్నది? Thou showest loving kindness
unto thousands, నీవు వేవేల మందికి కృప చూపుచు, and recompense the iniquity of the fathers into the bosom of their children after them. తండ్రుల దోషమును వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు. The great and mighty God, the Lord of hosts, is his name. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతికి యెహోవా అను పేరు వహించువాడా. What? ఏమిటి? Putting your sins in the bosom of your child? మీ పాపాలను మీ పిల్లల ఒడిలో వేయడమా? Which father wants to do that? ఏ తండ్రి ఆ పని చేయాలనుకుంటాడు? If you have spent your days, the days of your youth, in uncleanness, మీ యొక్క యవ్వన దినాలను అపవిత్రతలో you గడిపినట్లయితే, want to put that sin upon your child? ఆ పాపాన్ని మీ పిల్లల ఒడిలో పెట్టదలుచుకుంటున్నారా? In many parts of India today, భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఈ రోజు the government has played many tricks. ప్రభుత్వం అనేకమైన తంత్రాలను వాడుతూ ఉన్నది. And one of those tricks is to put a seal on people like they used to put seals on cows in America. ఆ తంత్రాలు ఒకటి ఏమిటంటే, అమెరికా దేశంలో ఆవుల మీద ముద్రలు వేసినట్టుగా ప్రజల మీద ఈ రోజు ముద్రలు వేస్తూ ఉన్నారు. This man is scheduled caste. ఈ వ్యక్తి షెడ్యూల్ కులాలకు చెందినవాడు. What caste? ఏ కులం అది? Scheduled caste. షెడ్యూల్ కులము. He has only got half a brain. అతనుకు సగం బుర్ర మాత్రమే ఉన్నది. Is that true? అది నిజమా? No. లేదు. God made us free and equal. దేవుడు మనల్ని స్వేచ్ఛాపరులుగాను సమానయుక్తులుగా చేశారు. So, కాబట్టి these people are told, ఈ ప్రజలకు ఏం చెప్పబడిందంటే, oh, you don't have enough brains, so we will give you seats in colleges. మీరంత తెలివైన వారు కాదు కాబట్టి కళాశాలలో మీకు సీట్లు ఇస్తాం. We will give you gazetted posts, గజిటెడ్ ఉద్యోగాలు ఇస్తాం. quick and early promotions. త్వరగా పదోన్నతులు ఇస్తాం. And therefore, some of these boys and girls who were brought up Christian homes have denied Christ for the sake of money. కాబట్టి డబ్బు కోసం క్రైస్తవ కుటుంబాల్లో పెరిగినటువంటి అబ్బాయిల అమ్మాయిల కొందరు యేసు ప్రభునే తృణీకరించారు. One of the big officials in Delhi, ఢిల్లీలో ఒక పెద్ద అధికారి ఏం చెప్పాడంటే, he said to me నాతో ఇలా చెప్పాడు, that he had done the same thing when I asked him. నేను అతను అడిగినప్పుడు అతను నాతో ఇదే చెప్పాడు. Did you do your university study as a scheduled caste? విశ్వవిద్యాలయంలో చదివిన చదువు షెడ్యూల్ కులాల మీద చదివేవా? He said yes. అతను అవునండి అని చెప్పాడు. I said you must confess this to the government. నీవు ఈ విషయాన్ని ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఒప్పుకోమని చెప్పాను. Because you have lied, you have denied Jesus. ఎందుకంటే నువ్వు అబద్ధం ఆడావు, నువ్వు యేసును తృణీకరించావు అని చెప్పాను. For the sake of money. డబ్బు కొరకు ఇలా చేసావని చెప్పాను. My dear friends, ప్రియ స్నేహితులారా, we have got many Judases in India. ఇక్కడ భారతదేశంలో అనేక ఇస్కరియోతు యోధాలు ఉన్నారు. And what a terrible end Judas' end was. ఇస్కరియోతు యోధా యొక్క అంతము ఎంత భయంకరంగా ఉందో మీకు తెలుసు. If you turn to Exodus chapter 34, నిర్గమాకాండం 34వ అధ్యాయం చూస్తే this is what the Bible says. బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాటలు ఇవి. 12 and 14. 12 మరియు 14 వచనాలు. 14th verse. 14వ వచనం, For thou shalt worship no other God. ఏలైనా For the Lord, whose name is jealous, is a jealous God. ఏలైనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. He is a jealous God. ఆయన రోషము గల దేవుడు. We cannot deceive God. మనం దేవుడిని మోసం చేయలేం. My dear friends, ప్రియ స్నేహితులారా, there is no fear of God in this land, though they say they have millions of gods. భారతదేశంలో కోట్లాది మంది దేవతలు ఉన్నప్పటికీ దేవుని భయమే లేదు. What kind of gods? ఎటువంటి దేవుళ్ళు వారు? The gods who promote oppression. అణిచివేతను ఇంకా పెంచేటువంటి దేవతలు. That is not God. వారు దేవుళ్ళే కాదు. God is love. దేవుడి ప్రేమ స్వరూపి. God teaches you to lift your neighbor. మీ యొక్క పొరుగు వారిని ఉద్ధరించడాన్ని దేవుడు మీకు నేర్పిస్తాడు.
What is the first commandment? దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ ఏమిటి? Thou shalt love the Lord your God with all your heart, నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. all your soul, నీ పూర్ణ ఆత్మతో, all your mind, నీ పూర్ణ మనస్సుతో, all your strength. నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. Are we doing that? మనం అది చేస్తున్నామా? Do you know what I say? నేనేం చెప్తాను మీకు తెలుసా? I say one soul ఒక్క ఆత్మ is more valuable than the whole world. ప్రపంచం అంతటి కంటే ఎంతో విలువైనదని చెప్తాను. That is the basis in which I work. నేను పనిచేసేటువంటి ఆధారం అదే. So, కాబట్టి when the Lord Jesus Christ called Peter, ప్రభువైన యేసుక్రీస్తు పేతురుని పిలిచినప్పుడు పేతురు followed Jesus. యేసును వెంబడించాడు. But in the 5th chapter కానీ 5వ అధ్యాయంలో of Luke, what do you see? లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాం? He first of all had to recognize one thing. మొదటిగా ఒక్క విషయాన్ని లోతుగా గుర్తించాలి. 8th verse. 8వ వచనం. When Simon Peter saw it, సీమోను పేతురు అది చూచి he fell down at Jesus' knee యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి and said, saying, Depart from me, for I am an unclean, sinful man, O Lord. ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాను. Depart from me, for I am a sinful man, O Lord. ప్రభువా నన్ను విడిచిపోము, నేను My dear పాపాత్ముడను. friends, do you think it's hard to say that? ప్రియ స్నేహితులారా, ఇలా చెప్పడం ఏమైనా కష్టమా? If you know your heart, మీ హృదయ స్థితి మీకు తెలిస్తే, if God opens your understanding for one moment, ఒక్క క్షణము దేవుడు మీ గ్రహింపును తెరిస్తే, you will be amazed what a dreadful, degraded, depraved heart you have. నీకున్న హృదయము ఎంత చెడిపోయిందో, ఎంత చండాలమైందో నువ్వు గుర్తిస్తావు. When the Lord Jesus Christ showed me the love of the cross, యేసు ప్రభు సిలువ ప్రేమను నాకు చూపించినప్పుడు, I told you yesterday I was a great hypocrite. నేను ఎంతో గొప్ప వేషధారిని అని నేను చెప్పి తిని, But all my sins came before me. సిలువ ప్రేమ నాకు కనబడినప్పుడు నా పాపలన్నీ నా ఎదురు కనబడినవి. How ugly was my heart. నా హృదయం ఎంత వికారమైనది, ఎంత అసహ్యమైనది. I humbled myself. నన్ను నేను తగ్గించుకున్నాను. You know, that seems to be the hardest thing for us to do. నేడు మనల్ని మనం తగ్గించుకోవడం ఎంతో కష్టమైన పనిగా కనబడుతుంది. I cannot remember making a duck, which is a 0 runs, in any cricket match which I played. నేను ఆడిన ఏ క్రికెట్ మ్యాచ్లోనైనా ఒక్క పరుగు కూడా చేయకుండా ఎప్పుడైనా అవుట్ అవ్వలేదు. But when you make a duck or a small score, కానీ మీరు ఎప్పుడైనా 0 పరుగులకు అవుట్ అయితే, లేకపోతే తక్కువ పరుగులకు అవుట్ అయినట్లయితే, you have a long walk to the pavilion. మీరు ఎంతో దూరం పెవిలియన్కు నడుస్తూ And when ఉండాలి. you're walking, నడుస్తూ ఉన్నప్పుడు you don't like to lift up your head, you know. మీరు తల ఎత్తుకుని నవ్వడానికి మీరు ఇష్టపడరు. But కానీ in life, జీవితంలో we make a duck, మనం 0 పరుగులు చేస్తాం. but we are so inflated. కానీ మనం తల ఉబ్బిపోయినట్టు ప్రవర్తిస్తాం. Are you a rubber doll? Rubber doll? నీవైనా రబ్బర్తో తయారు చేయబడిన బొమ్మవా? God will take that rubber away and he will give you a backbone of steel. దేవుడు ఆ రబ్బర్ని తీసివేసి ఎంతో బలంగా ఉండేటువంటి ఒక ఇనప కడ్డీని మీకు ఇస్తారు. You will stand before temptation. నీవు శోధనను జయిస్తావు, నిలబడతావు. You will stand for righteousness. నీతి కొరకు నిలబడతావు. You will be never ashamed of the Son of righteousness. నీతి సూర్యుడి గురించి నువ్వెన్నడూ కూడా సిగ్గుపడవు, భయపడవు. Ashamed of Jesus? యేసుని గురించి సిగ్గుపడుతున్నావా? Oh, my beloved ఓ people. నా ప్రియమైన వారలారా, We do not deserve Jesus. యేసు ప్రభు మనకు దొరకడానికి మనం యోగ్యులమే కాదు. We do not deserve Jesus. నిజంగా మనం యోగ్యులమే కాదు. We are not worthy of the blood which he shed for యేసు us. ప్రభు చిందించిన రక్తానికి మనం యోగ్యులమే కాదు. We are not worthy of his love. ఆయన ప్రేమకు కూడా మనం యోగ్యులము కాదు.
We are not worthy that he is preparing a crown of glory for us. మన కొరకు మహిమ కిరీటాన్ని ఆయన మనకి ఇవ్వడానికి మనం యోగ్యులం కాదు. What a savior. ఎంత గొప్ప రక్షకుడు. Can we be ashamed of such a savior? అటువంటి గొప్ప రక్షకుడి గురించి మనం సిగ్గుపడాలా? Can you choose imaginary mythical creatures created by epic writers? కొన్ని పురాణాల్లోని ఊహాజనితమైన కల్పితమైన సృష్టిని మీరు పూజిస్తున్నారా? What did the Lord Jesus tell యేసు పేతురుతో ఏం చెప్పాడు? Fear not, Peter. పేతురు భయపడకము. From henceforth thou shalt catch men. ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై Here he ఉండువు. was with a boat which was nearly sinking because of the heavy catch of fishes. తాను పట్టిన అనేకమైన చేపలను బట్టి తాను దోణి మునిగిపోతూ ఉండినది. But కానీ Jesus says to him, యేసు తనతో ఏం చెప్పాడంటే, not just your stomach, నీ పొట్ట మాత్రమే కాదు, not just your wallet, నీ జేబు మాత్రమే కాదు, కానీ not just your bank balance, నీ బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే కాదు, not your money, not your wallet, not your but souls. Peter's soul. నీ డబ్బు జేబు కాదు, ఆత్మలు. You must win souls. పేతురు నీవు ఆత్మలను జయించాలి, గెలవాలి. My dear friends, ప్రియ స్నేహితులారా, when I was a boy of 15 years, నేను 15 సంవత్సరాల బాలుడిగా ఉండినప్పుడు and I began to preach the word of God, దేవుని వాక్యాన్ని బోధించడం ప్రారంభించాను. I knew I was not worthy to preach God's word. దేవుని వాక్యాన్ని బోధించడానికి నేను యోగ్యుడిని కాను నాకు తెలుసు. All through my university days, God touched people. నా విశ్వవిద్యాలయ దినాలంతట్లో కూడా దేవుడు అనేక మందిని ముట్టారు. And after that, తరువాత these last 60 years, గత 60 సంవత్సరాల్లో I have been preaching God's word. దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటిని. I don't regard anything as hopeless. ఏది కూడా నిరాశ నిస్పృహలతో చూడలేదు. I cannot ever consider any people as hopeless. ఎవరైనా సరే చేయి దాటిపోయిన వారు, నిరీక్షణ లేని వారు అని చూడలేదు. If anybody is hopeless, I am that person. ఎవరైనా చేయి దాటిపోయిన వారు, నిరీక్షణ లేని వారు అని తలిస్తే అది నేనే ఉన్నాను. But the Lord Jesus changed కానీ me. యేసు ప్రభు నన్నే మార్చారు. The Lord Jesus is able to make you a creative person. యేసు ప్రభు మిమ్మల్ని ఒక సృజనాత్మకమైన వ్యక్తిగా మార్చగలరు. He is able to make your family a little heaven. ఆయన మీ కుటుంబాన్ని ఒక చిన్న పరలోకంగా మార్చగలరు. He is able to give you tears for Kerala and for the whole world. ఆయన మీకు కేరళ రాష్ట్రం కొరకు, ప్రపంచం కొరకు కన్నీటినివ్వగలరు. When I saw the sin of Europe, ఐరోపా ఖండం యొక్క పాపాన్ని చూసినప్పుడు, and soon after the war, a few years after the war, when I began to preach in Germany, ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ దేశంలో నేను బోధించడం ప్రారంభించినప్పుడు, and I saw the people who had lost their husbands, lost their sons, ప్రజలు lost their brothers, తమ భర్తలను, తమ కుమారులను, తమ సహోదరులను కోల్పోయిన వారిని చూశాను. lost their hands, lost their feet. తమ చేతులు, కాళ్ళు కోల్పోయిన వారిని చూశాను. Oh, my heart cried out to God. అయ్యో, నేను దేవునికి హృదయమంతటితో మొరపెట్టాను. My dear people, ప్రియమైన వారలారా, you will have tears మీకు కన్నీరు వస్తాయి. for Kerala, కేరళ రాష్ట్రం కొరకు, for Delhi, ఢిల్లీ కొరకు, for Nepal, నేపాల్ దేశం కొరకు, for China. చైనా కొరకు. You know, we are knocking on the doors of China. మనం చైనా తలుపులు తడుతూ ఉన్నాం. One of our centers is just 40 kilometers from China. మన కేంద్రాల్లో ఒకటి చైనా దేశానికి 40 కిలోమీటర్ దూరంలో మాత్రమే We ఉంది. are waiting for the passes to be open to enter. చైనా దేశానికి ప్రవేశించడానికి అవసరమైన అనుమతి కొరకు ఎదురు చూస్తున్నాం. I have gone to some of the hardest places in the world. ప్రపంచంలో అత్యంత కఠినమైన ప్రాంతాలకు నేను వెళ్ళాను. But కానీ my dear friend, ప్రియ స్నేహితులారా, I want to do more for Jesus యేసు Christ. కొరకు ఇంకా ఎక్కువ చేయగోరుచున్నాను. What I am doing, can you see me, is not even a centimeter. నేను చేసేటువంటి What సేవ am I am doing is so little. నేను చేసి చాలా తక్కువ అని మీకు చెప్పగలను. But కానీ God can use you. దేవుడు మిమ్మల్ని వాడుకొనగలడు. God can make you mighty men and women. దేవుడు మిమ్మల్ని ఎంతో శక్తివంతమైన స్త్రీ పురుషులుగా మార్చగలడు. I am sure you have got greater talents than I have. నాకంటే ఎక్కువ ప్రతిభ మీలో ఉన్నదని నేను చెప్పగలను. God has great things for you. దేవుడు మీ కొరకు గొప్ప కార్యం కలిగి ఉన్నాడు.
But he is a jealous God. కానీ దేవుడు రోషం కలిగిన దేవుడు. Let us humble ourselves before him. దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us tell God. దేవునితో చెప్దాం. What have I done for you, Lord Jesus? యేసు ప్రభువా, నేను మీ కొరకు ఏమి చేశాను? How can I meet you with empty hands? రిక్త హస్తాలతో నేను ఎలా మిమ్మల్ని కలుసుకోగలను? I have done so little for you, Lord Jesus. యేసు ప్రభువా, నేను మీ కొరకు చేసిన చాలా తక్కువ. I have trampled on your blood. మీ రక్తాన్ని కాళ్ళ కింద తొక్కాను ప్రభువా. I have been ashamed of your holy మీ name. పరిశుద్ధ నామమును బట్టి నేను సిగ్గుపడ్డాను. I have allowed this country to equate Jesus Christ with the creation of mythological gods. ఈ దేశంలో యేసు ప్రభువును పురాణాల్లో కట్టుకథల్లో ఉన్నటువంటి దేవతలతో పోల్చడానికి అనుమతించాను. I have not proved to this world that Jesus is risen. యేసు ప్రభు పునరుద్ధారుడని నేను ఈ లోకానికి నిరూపించలేదు. Lord, forgive me. ప్రభువా, నన్ను క్షమించండి. Forgive all the sin in my life and heart. నా జీవితంలో హృదయంలో ఉన్న పాపం అంతటిని మీరు క్షమించండి. Do not allow my generational sins, my sins, the sins of my forefathers, తరతరాలుగా వస్తున్న పాపాలు, నా పితరుల పాపాలను కొనసాగడానికి అనుమతించవద్దు. and my sin నా పాపాలను కొనసాగకూడదు. to come upon my children. ఇవన్నీ నా పిల్లల మీదకి రాకూడదు ప్రభువా. Cleanse me. నన్ను శుద్ధీకరించండి. Wash me in your blood. మీ రక్తంలో నన్ను కడగండి ప్రభువా. Make me your true disciple. మీ నిజమైన శిష్యుడిగా నన్ను మార్చండి. Tell Jesus now. యేసు ప్రభుతో ఇప్పుడే చెప్పండి. Lord, make me your true disciple. ప్రభువా, నన్ను నిజమైన మీ శిష్యుడిగా మార్చండి. No more playing with sin. పాపంతో ఎన్నడూ ఆటలాడవద్దు ప్రభువా. Wash me in your మీ blood. రక్తంలో నన్ను కడగండి. Lord యేసు Jesus, ప్రభువా, I believe you have great things for these dear people in కేరళ Kerala. రాష్ట్రంలోని ఈ ప్రియుల కొరకు మీరు గొప్ప కార్యం కలిగి ఉన్నారని నమ్ముతున్నాను. It is not an accident that St. Thomas came here. పరిశుద్ధుడైన తోమా అకస్మాత్తుగా అనుకోకుండా ఏమీ ఇక్కడికి రాలేదు. Lord, you had a great purpose in your heart for this whole country, for the whole of ఈ Asia. దేశమేళ్ళ ఆసియాఖండం అంతటేళ్ళ మీ హృదయంలో గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నారు. So you sent your gospel first to Kerala. కాబట్టి మొదటిగా కేరళ రాష్ట్రానికి సువార్త పంపించారు. But we have buried the gospel. కానీ సువార్తను మేము పాతి పెట్టాం ప్రభువా. We have crucified Jesus afresh. మేము తాజాగా యేసుని సిలువేశాం. Forgive us. మమ్మల్ని క్షమించండి. Cleanse us. మమ్మల్ని శుద్ధీకరించండి. And make us your true children. మమ్మల్ని మీ నిజమైన పిల్లలుగా మార్చండి. We ask in Jesus' holy name. వీటన్నిటిని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. Amen. ఆమేన్.